కేబీఆర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సచితానంద్ రెడ్డి. బంజారా హిల్స్లోని ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్. సచితానంద్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బంజారాహిల్స్లోని జింఖానా క్లబ్లో నూతన కమిటీ సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఉపాధ్యక్షులుగా బీబీనగర్ సురేందర్ మోహన్, మారగంటి రాజేందర్ రెడ్డి, కార్యదర్శిగా విజయ మనోహర్ రావు, సంయుక్త కార్యదర్శిగా చొక్కా సంజీవయ్య, కోశాధికారిగా జె. బాలరాజు, పలువురు ఈసీ కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రతినిత్యం సుమారు 5,000 మంది వరకు పార్కులో వాకింగ్ చేస్తుంటారని, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ పార్కు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. 2 సంవత్సరాల పాటు ఈ కమిటీ కొనసాగుతుందని, వాకర్ల సమస్యలపై అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. 1967లో మా కన్స్ట్రక్షన్ కంపెనీ నిమ్మనారాయణ అండ్ బ్రదర్స్ కంపెనీ ఈ కంపౌండ్ వాల్ 400 ఎకర్స్ కంపౌండ్ వాల్ లోపల ప్యాలెస్ అండ్ ఉన్న మస్జిద్ మా కన్స్ట్రక్షన్ కంపెనీ కట్టినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. ఆ కంపెనీకి నేను ఈరోజు ప్రెసిడెంట్గా, వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. వాకర్స్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవన్నీ ప్రాబ్లమ్స్ మేము ఈ కమిటీ తరఫున హామీ ఇస్తున్నాము. డెఫినెట్లీ మేము అన్నీ సాల్వ్ చేయగలుగుతామని మేము ఆశిస్తున్నాం. అంటే ఎంతమంది సభ్యులతోని కొత్త కమిటీ ఈరోజు 2 years ఉంటుందండి. దీని టైము ఎన్. సచితానంద్ రెడ్డి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ మనోహర్ గారు, వైస్ ప్రెసిడెంట్స్ సురేందర్ బాబు గారు అండ్ రాజేందర్ రెడ్డి గారు, జాయింట్ సెక్రటరీ సంజీవరావు గారు, ట్రెజరర్ బాలరాజు గారు మరియు 9 ఈసీ కమిటీ మెంబర్స్ ఉన్నారు. నా పేరు నూలి విజయ మనోహర్ రావు. నేను ఇక్కడ సెక్రటరీగా ఏకగ్రీవం అయినందుకు చాలా గర్వపడుతున్నాను, సంతోషిస్తున్నాను. ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని మా కాలనీకి వచ్చే సీనియర్ సిటిజన్స్ కానీ, మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ, మా పార్క్ వచ్చే వాళ్ళందరికీ కావాల్సిన సదుపాయాలు మా చేతనైనంత సాయం చేస్తూ కష్టపడి దీని కాలనీని పార్కును చాలా వృద్ధిలోకి తేవడానికి మా వంతు కృషి ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇది మార్నింగ్ ఈవినింగ్ మాకు గుడిలాగా అయిపోయింది. చాలామంది ప్రత్యేకంగా ఏ పనులు వదులుకొని కూడా ఈ పార్కు ఖచ్చితంగా వస్తున్నారు. ఇలాంటి పార్కు చాలా నీట్గా, మన శానిటైజేషన్ బాగుండి, ఈవెన్ వాష్రూమ్స్ అన్నీ బాగుండి, వాకర్స్ బాగుంటేనే అందరు ఇంకా వస్తుంటారు. దీనికి ఇంత పాపులారిటీ తేవాలని మేము అనుకుంటున్నామంటే మేము దీన్ని చాలా డెవలప్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. మీ అందరి సహకారంతో అయితే. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్సో డూయింగ్ ఎ లాట్. వాళ్ళకు మేము సహకరించి మాతోటైన పనులు మాత్రం మేము చేస్తామని, తప్పకుండా దాన్ని సాధిస్తామని మేము అనుకుంటాం. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ట్రాఫిక్ అని, తర్వాత లోపల గుడి దగ్గర కొన్ని. సో దోస్ థింగ్స్ వీ విల్ మా దగ్గర ఈసీలో మాట్లాడుకొని హయ్యర్ అథారిటీని